ఆంధ్రప్రదేశ్ రాజధానిని విజయవాడ, గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఓ 500 ఎకరాల్లో కట్టుకోవాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సలహా ఇచ్చారు. అసలు అమరావతిలో కట్టడానికి, నాగార్జున వర్సిటీ దగ్గర పెట్టడానికి తేడా ఏంటో ఆయన చెప్పలేదు. అంతేకాదు తన 3 రాజధానుల విధానం కూడా ఆయన మాట్లాడలేదు. 2014 నుంచి 19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా అమరావతి అని ప్రకటించింది. దానికి జగన్ అంగీకరించారు. అసెంబ్లీలో అనుకూలంగా ఓటేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. దానిని సమర్థించుకోవడానికి 3 రాజధానులు అనే నినాదం తెచ్చింది. అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలుకు న్యాయ రాజధాని అంటూ ప్రచారం చేసుకొచ్చింది. చివరికి అన్ని ప్రాంతాల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఎన్నికల తీర్పుతో ఇప్పుడు అమరావతిని కాదని చెప్పలేని పరిస్థితి ఆయనది. అలాగని ఒప్పుకోవడానికి కూడా అహం అడ్డొస్తోంది. అందుకని అమరావతిలో ఇప్పుడున్న చోట కాదని మళ్ళీ ఇంకొక చోట పెట్టుకోమని చెబుతున్నారు.